అడవిలో గేదెలు బర్రెలు ఉంటాయి కదా, అది అడవి గేదెలు ఉంటాయి. అవన్నీ ఒక చోట ఉన్నాయి అనుకోండి, పులి వచ్చిద్దా, సింహం వచ్చిద్దా? ఎందుకు? అవన్నీ గుంపుగా ఉన్నాయి. అదే సపరేట్ గా వెళ్ళిపోయినాయి అనుకోండి, ఒక్కటి వెళ్ళిపోయింది అనుకోండి, సింహం దాని మీద లేకపోతే పులి దాని మీద చంపేసిద్ది. అది చంపకుండా ఉండాలంటే నువ్వు ఎవరితో ఎక్కడ ఉండాలి? మందలో కలిసి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు మందలో నుండి విడిపోతావో సింహం చంపేసిద్ది. అదే విధంగా ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఉంటావో ఆడికి భయం. ఎప్పుడైతే నువ్వు దేవుడి నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోతావో ఆడికి అదే ఛాన్స్. ఇంకా నేను లోకంలో ముంచెత్తుతాడు అంతే. ఇంకా లోకంలో పూర్తిగా ముంచెచ్చేస్తాడు. ఇంకా లోకమే నా దైవం, లోకంలో పడిపోతారు. అది నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళో ఉంటావో, తీగ ద్రాక్ష వల్లిలో ఉంటేనే ఎలాగో ఫలించిద్దో అలాగే దేవుళ్ళో ఉంటేనే నువ్వు ఫలిస్తావు. తీగ గనక వేరుగా ఉంటే ఎలాగో ఫలించదో, నువ్వు కూడా దేవుళ్ళో లేకపోతే గనక ఫలించవు.